హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేస్తాం. సో దట్ మనకి ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక రూలర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా సెంటర్లో స్నాప్ చేసుకుంటాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సెంటర్లో ఇది వచ్చేసి మనకి ఇలా స్నాప్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్. సో ఈ విధంగా 2 పార్ట్స్ లాగా డివైడ్ అయితే చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను కలర్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బ్లూ కలర్ అయితే పిక్ చేసుకుందాము. సో పిక్ చేసుకుంటే మనకి ఇలా 2 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ నేను కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో బేసిక్గా మనం ఇక్కడ నుంచి ఏ కలర్ అన్నా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మాన్యువల్గా కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆరెంజ్ మనకి ఇక్కడ కోడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో కోడ్ ఇచ్చేస్తే మనకు పర్టికులర్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు కోడ్ అయితే ఇస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా కోడ్ అయితే ఇస్తాను. ఓకే, ఇలా 2 కలర్స్ అయితే పిక్ చేసుకున్నాం. పిక్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి లీనియర్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఇక్కడ రాడికల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యాంగిల్ వచ్చేసి సేమ్ 90 డిగ్రీస్ అలాగే పెట్టేసుకొని ఈ స్కేల్ వచ్చేసి మనం ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సమ్వేర్ అరౌండ్ 350 అలా పెట్టేసుకున్నాం రౌండ్ ఫిగర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఇమేజెస్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. సో ఈ ట్యూటోరియల్ యూజ్ చేసే ఇమేజెస్ అని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పిహెచ్డి ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం పిహెచ్డి ఫైల్ ఏదైతే ఉంటుందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ హెయిర్ దగ్గర సరిగ్గా సెలెక్ట్ అవ్వలేదు. సో అందుకని ఇక్కడ నేను రిఫైన్ ఎడ్జ్ బ్రష్ టూల్ తీసుకొని కొంచెం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇలా రిఫైన్ అయితే చేసుకుంటాను హెయిర్. ఓకే, ఇక్కడ నుంచి మనం కొంచెం స్మూత్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చేసి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇలా ఒక న్యూ లేయర్ అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా దీన్ని మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకున్నాం. డ్రాప్ చేసేసుకొని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకున్నాం. ఓకే, సో సేమ్ ఇదే ప్రాసెస్ రిమైనింగ్ ఇమేజెస్లో కూడా యాడ్ చేసుకోవాలి మనం. సో ఇమేజ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లేయర్ మాస్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇమేజ్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇట్లా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇమేజ్ని. సో అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లెండింగ్ మోడ్ వచ్చేసి ల్యూమినోసిటీ అని ఉంది కదా, ఇది పెట్టేసుకొని మెయిన్ ఇమేజ్ వెనకాల పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ మనం ఒపాసిటీ కొంచెం తగ్గించుకోవాలి. సమ్వేర్ అరౌండ్ 50 అలా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. 70. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకొక ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇమేజ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ కర్వ్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసేసుకొని దాని కలర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ కలర్ అయితే పిక్ చేసుకుందాం. అండ్ సర్కిల్ వచ్చేసి ఇమేజ్ వెనకాల పెట్టేసుకుందాం ఈ విధంగా.
అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, కాపీ వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు 2 ఎలిప్స్ ఉంటాయి అనమాట. సో ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి కొంచెం బ్రైట్గా తీసుకుందాం. ఓకే, తీసేసుకొని ఎలిప్స్ అనేది మెయిన్ ఎలిప్స్ వెనకాల పెట్టేసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకోవాలి. డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే. సో ఇక్కడ నుంచి ఫాంట్ కలర్ వచ్చేసి నేను సేమ్ ఇదే కలర్ పిక్ చేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ నేమ్ వచ్చేసి నేచర్ బ్యూటీ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను. ఓకే, సో దీన్ని మనం ఒక కాపీ అయితే వేసుకుందాం. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కాపీ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే. సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకుందాం. ఏరియల్ రౌండెడ్ ఎంటీ బోల్డ్ తీసుకున్నాను. సో తీసేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను. ఓకే, సో ఒక టెక్స్ట్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. సో టెక్స్ట్ని రెండింటిని కలిపి ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకొని అలైన్ టు వచ్చేసి క్యాన్వాస్ పెట్టేసుకొని ఇలా అలైన్ చేసుకుంటాను. సో టెక్స్ట్ అనేది మనకు సెంటర్లోకి ఉంటుంది కంప్లీట్ క్యాన్వాస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం రిమూవ్ చేసుకుందాం. ఓకే, సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.